హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి అటుకుల దోశ. చాలా తక్కువ మినపప్పుతో 1 కప్పు అటుకులతో దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గంటల తర్వాత కూడా ఈ అటుకుల దోశ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు రేషన్ బియ్యంని వేసుకోవాలి. అందులోకి 1/4 కప్పు వరకు మినపప్పును వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వీటిని వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని 8 గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి. ఇలా 8 గంటలు నానిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న దోశ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు అటుకులను వేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. ఇందులోకి 1/2 గ్లాస్ మేని వాటర్ పోసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల పేస్ట్ని కూడా ఈ దోశ పిండిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ని ఒక 8 గంటల పాటు వదిలేయాలి. ఇలా ఒక 8 గంటల తర్వాత ఈ పిండి బాగా పులిసిపోతుంది. ఇప్పుడు ఒక గరిటె నిండా పిండిని తీసుకొని ఇప్పుడు దోశ పెన్నం పైన వీటిని దోశల్లా పోసుకోవడమే. దోశలు నాన్ స్టిక్ ప్యాన్ పైనే వేసుకోవాలి. మామూలు దోశ పెన్నాల పైన ఈ దోశలు రావు. నాన్ స్టిక్ పెన్నం పైనే వేసుకుంటేనే ఈ దోశలు బాగా లేస్తాయి. ఇప్పుడు ఈ దోశ చుట్టూరు కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. ఒకవైపు దోశ బాగా కాలిన తర్వాత మరోవైపుకు ఫ్లిప్ చేసుకోవాలి. ఈ దోశలు చాలా మెత్తగా మృదువుగా దూదుల్లా ఉంటాయి. ఇప్పుడు మరోవైపు కూడా చక్కగా కాలిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో మృదువుగా మెత్తగా దూదుల్లా ఉండే అటుకుల దోశ రెడీ అయిపోయింది. చూసారు కదా అటుకుల దోశ ఎలా తయారు చేసుకోవాలో. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.